రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు. మంగళవారం జగిత్యాల గ్రామీణ మండలంలోని తాటిపల్లి గ్రామంలో ఐకేపీ వారు ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు రైతులు తీసుకువచ్చి వరి పంటను ఆరబెట్టుకుని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8187 కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చునని ఆమె అన్నారు. రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం తేమ శాతంను కలెక్టర్ పరిశీలించారు. వేసవి కాలంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దాంట్లో తేడా ఉంటేనే చెప్తారు, అది మాత్రం మీకు తెలుసు. అర్థమైందా? ఏమైనా ప్రాబ్లం ఉంది? నీళ్ళు ఉన్నాయా? పెద్ద పెద్ద ఈటండి, ఈయన పెద్ద ఆయన ఇట్లా దయచేసి ఇంట్లో కూర్చోండి. వేడిలో చాలా ఎండలు ఉన్నాయి, దయచేసి అందుకోసమే అన్నాను. పొద్దునే స్టార్ట్ చేసుకోండి. 7 గంటలు 6 గంటలు కూడా ఎండ ఎక్కువ ఉంది. 6 గంటల నుంచి 11-11:30 దాని తర్వాత వేమెంట్ చేయొద్దు. చాలా ఎండలు ఉన్నాయి, దయచేసి మీ హెల్త్ కాపాడుకోవాలి. వాళ్ళ హెల్త్ కూడా పాపం ఒక నెల పాటు వాళ్ళు పని చేయాలి, మీరు కూడా చేయాలి. మీది వారం రోజులకి అయిపోతుంది, వాళ్ళు నెల రోజులు పని చేయాలి. కాబట్టి మిట్ట మధ్యాహ్నం చేయకండి. ఈ 4 o'clock 4:30 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. చాలా విపరీతమైన ఎండలు, 42 డిగ్రీలు ఉంది. అర్థమైంది? సో వాటర్ తాగుతూ ఉండండి. వాటర్ ఫెసిలిటేషన్ చేశారని కాకపోతే గ్రామ పంచాయతీ నుంచి పెట్టించుకోండి. ఓఆర్ఎస్ గ్రామ పంచాయతీ కూల్ వాటర్ వేపిద్దాం. అర్థమైందా? కటింగ్ సప్పుడే ఎవరిదమ్మా ఇది? చేసుకుంటే ఫస్ట్ మీరే బెన్నీ ప్యాడ్లో లోడ్ చేసి ఎంత పేమెంట్ చేయాలి? పేమెంట్ ఎంత ఉండాలి? 40 ప్లస్ 1 kg కూడా నేనైతే చెప్పా క్లీన్ గా ఉంది. క్లీన్ గా ఉంటే 40.650 క్లీన్ గా ఉంటే నలుగురు 4 రైతులది ఒకేసారి అయిపోయింది అనుకోండి, మిషన్ మీద మీరు కూడా దబదబా పేమెంట్ చెప్పించి రిసిప్ట్ తీసుకున్నానంటే మీ బాధ్యత కలిసి కూడా పేమెంట్ కాడ పెట్టండి అంటున్నాము. తప్పెత్తింది వాళ్ళు ఎట్లా ఉంటారు కదా కొత్తగా అడగాలి.